అనుమ సముద్రంపేట మండల పరిధిలోని ఈఎస్పేటలో సిఐటియు మండల మహాసభ మండల సిఐటియు నాయకులు షేక్ గయాజ్ ఆధ్వర్యంలో సిహెచ్ ఓంకార్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌలు రైతు సంఘం నాయకులు, మొదటగా అలుపెరగని పోరాటయోధుడు సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయనకు సమావేశంలోని సభ్యులందరూ కాసేపు మౌనం పాటించాలని తెలపడంతో అందరూ కాసేపు మౌనం పాటించడం జరిగింది. అనంతరం జిల్లా సిఐటియు నాయకులు కొండమూరి హజరత్ అయ్యా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా యావత్ కార్మిక వర్గాన్ని ఐక్యపరచడమే సిఐటియు ఆశయమని, మన ఏఎస్పేటలో ఆటో యూనియన్లు, భవన నిర్మాణ కార్మిక సోదరులు, చేనేత కార్మికులు తదితరులు అందరినీ ఈ కార్మిక యూనియన్లో చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క సభ్యుని పైన ఉన్నదని వ్యాఖ్యానించారు. అదేవిధంగా నూతనంగా కాజా నాయక్ రసూల్ దొరసానమ్మ దర్గాలో పనిచేస్తున్న వారు సిఐటియు యూనియన్లో చేరిన వెంటనే వారికి సుమారు 1000 రూపాయలు అదనంగా జీతం పెరగడం జరిగిందని తెలిపారు. ఇదే విధంగా అంచెలంచెలుగా మన యూనియన్ని బలపరచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని తెలిపారు. అనంతరం నూతనంగా సిఐటియు కార్మిక యూనియన్ను 7 మంది సభ్యులతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యూనియన్లో మండల కన్వీనర్గా షేక్ గయాజును, కన్వీనర్గా సిహెచ్ ఓంకార్ను, కె విజయలక్ష్మి గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన సభ్యులు అందరూ మాట్లాడుతూ, అలాంటి దాన్ని ప్రభుత్వం ఎంత కావాలని చూస్తుంది, అందరికీ వేల కోట్ల కావాలని చూస్తుంది. 100 రూపాయలు ఉండేదాన్ని 1 రూపాయలు 100 రూపాయలు ఇచ్చేదాన్ని ప్రభుత్వం నిర్ణయించిందంటే అది ఉచితంగా ఇచ్చినట్టే కదా. ఈ విధంగా దోచిపెట్టాం. అంతేకాకుండా మనం ఇందాక అనుకున్న కొన్ని చట్టాలు ఉన్నాయి. ఇలాంటివి దాదాపు 44 చట్టాలు ఉంటాయి. అందులో 29 ముఖ్యమైన చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసి వాటి స్థానంలో 4 రాజమండ్రులు పిలవగానే వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. మన పోరాటాలు మనం ఎంత ఎక్కువ చేస్తేనే మనము ఫలితాన్ని సాధించగలం. మనము పోరాటానికంటే ఎనగదగ్గరమంటే మనం సాధించేది ఏమి ఉండదు. ఎప్పుడు సిఐటి నుంచి పిలుపులు వచ్చినప్పుడు మనం అందరము ఏక మనసులో ఏకదాటిగా ఎప్పుడైతే బయటకు వస్తామో అప్పుడు మాత్రమే మనము సాధించుకోగలం. గతంలో మన అంగన్వాడీ జాయిన్ అయినప్పుడు 500 తీసుకుంటున్న జీతము ఇప్పుడు 11,500 అయిందంటే మనము పోరాటం వల్లే మనము జీతాలు పెంచుకోగలిగాము. మనం మామూలుగా ఇంట్లో ఉన్నామనుకో మనకి ఏది తెలియదు, అసలు ఏం జరుగుతుందో తెలియదు. మనమేమో ఊళ్ళోనే ఉంటాం. మన తరపున పోరాడి వాళ్ళు ఎన్నెన్నో నీటి బిడ్డలు చేతలు కొట్టించుకొని కులాయాలు తప్పించుకొని కాలు తప్పించుకొని ఎంతో మంది న్యాయకులు ప్రాణత్యాగాలు చేయబట్టి మనకి ఈరోజు మనము 11,500 తీసుకుంటున్నామంటే అది మన సిఐకు మన అన్నదమ్ములుగా ఉండబట్టే మనం సాధించుకోగలిగాం. ఇంకా కూడా మనం ముందుకు పోవాలంటే మన అన్నవాళ్ళు మన ఎన్నుకుంటారు, మనకు తోడుగా ఉంటారు. అట్లే పిలిచిన ప్రతిసారి మీరు వచ్చి మీటింగ్ విని మాకు మద్దతు ఇవ్వాలని వాళ్ళతో మీతో మేము మాతో మీరు కలిసి చేయాలని ఆశిస్తున్నాం. ये रखने के बाद मदद करी, हमारा धर्म बढ़िया, ये अच्छे तरह से साथ रहने से हम बोलते मदद हुई ना। हर बात को भी आते हैं, यहाँ मीटिंग रखते रहती, क्या जो भी सलाह है तो देते करते रहती। उसके बारे में हम ये देने के बाद हम ये कमेटी करते समय रहने से कितना फायदा है क्या है तो सब मालूम हुआ। अब उसकी वजह से हम ये भी जरा हिम्मत से काम भी कर लेते हैं, सपोर्ट देंगे अच्छा सामने आगे बढ़ेंगे। మన ఆంధ్రప్రదేశ్లో సిఐటి అఖిల భారత మహాసభ జరుగుతూ ఉంది. డిసెంబర్ 31 నుంచి జనవరి 4 దాకా 5 రోజుల పాటు మహాసభలు జరుగుతాయి. దానికి ముందుగా జిల్లా మహాసభ అక్టోబర్ 11, 12 తేదీలో ఇందుపూరుపేటలో జరగాలి. ఏఎస్పేట మండలం నుంచి డెలిగేషన్గా 3 మనం పంపించాలి. గతంలో ఏంటంటే మనం అప్పటికప్పుడే ఎవరికో పంపిస్తాము. ఇప్పుడు ఏంటంటే ముందుగా వాళ్ళకి మనం ఎవరినైతే డెలిగేషన్ పంపిస్తున్నామో మన మండలం నుంచి
వాళ్ళ ముగ్గురు పేర్లు మనం ముందుగా తెలియజేయాలా. మీరు ఒక 2 రోజులు మాట్లాడుకొని లక్ష్మీపతానికి ఆ పేర్లు కనిపిస్తే ఆ పేర్ల ప్రకారమే వాళ్ళు అలౌ చేస్తారు. ఆశావతి ఒకటి, తర్వాత ఎలక్ట్రిసిటీ ఒకటి, అంగన్వాడీ 4 గిన్నెలతో జరుపుకున్నాం.